ఏదైనా ఎత్తైన భవనం పైకి వెళ్ళాలంటే మనం లిఫ్ట్ ఉపయోగిస్తాం. కానీ అదే లిఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్ళాలంటే అదేంటి? అదెలా సాధ్యమనే ఆలోచన వస్తుంది కదూ! అవును, మీరు విన్నది కరెక్టే. కానీ అంతరిక్షానికి లిఫ్ట్‌లో వెళ్ళడం అనేది త్వరలో సాధ్యం కానుంది. జపాన్ దేశానికి చెందిన ఒక కంపెనీ దీనికి సంబంధించిన ప్లాన్ని మొదలుపెట్టింది. ప్రపంచంలోని తొలిసారిగా అంతరిక్షానికి లిఫ్ట్ నిర్మించాలని ఆలోచన చేస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నుంచి దీనికి సంబంధించి పనులు ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఒకవేళ ఇది గనుక వాస్తవ రూపం దాల్చితే అత్యంత సులువుగా చౌకగా అంతరిక్షంలోకి మనుషులు వెళ్ళిపోవచ్చు. చివరికి సరుకులు కూడా రవాణా చేయొచ్చు. అంతరిక్షంలోకి లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఇప్పటిది కాదు. 130 సంవత్సరాల క్రితం రష్యా రాకెట్ శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ సియోల్కోవ్స్కీ 1895లో తాను రాసిన డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై బుక్లో ఈ స్పేస్ లిఫ్ట్ ఆలోచన చేశారు. ఇందులో భాగంగా 22,000 మైళ్ళ ఎత్తులో ఉన్న ఒక ఊహాజనిత టవర్ను పుస్తకంలో వర్ణించారు. అయితే ఈ ఊహాజనిత టవర్ నిర్మాణాన్ని యూరీ ఆర్స్టానో తదుపరి దశకు తీసుకెళ్లారు. భూమి నుంచి భూమి అనువర్తిత కక్షలోకి ఒక శాటిలైట్ వరకు ఓ కేబుల్ ఏర్పాటు చేయాలని, దాని సహాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని అప్పట్లో యూరీ ప్రతిపాదించారు. 1895లో డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలోని ఆలోచనను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి జపాన్ దేశానికి చెందిన ఒబయాషి కార్పొరేషన్ పూనుకుంది. టోక్యో స్కై టీవీ వంటి ప్రపంచంలోని అతిపెద్ద టీవీ టవర్ నిర్మించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. ఈ కంపెనీ ప్రతిపాదిస్తున్న లిఫ్ట్ను స్పేస్ ఎలివేటర్గా చూపించబడుతున్నారు. భూకాంక్షలోకి దాని వెలుపలికి యాత్రలు చేసేందుకు ఇది వీలును కల్పిస్తుంది. వచ్చే ఏడాది దీని పనులు ప్రారంభమవుతాయి. 2050 నాటికి ఇది పూర్తవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని $100 బిలియన్ ఒబయాషి కార్పొరేషన్ నిర్ణయించింది. కాగా ఈ స్పేస్ ఎలివేటర్ నిర్మాణంలో భాగంగా భూమి నుంచి అంతరిక్షంలోకి భూస్థిర కక్షలోని శాటిలైట్ వరకు కేబుల్ ఏర్పాటు చేస్తారు. ఈ శాటిలైట్ భూమితో భ్రమణ, పరిభ్రమణ వేగాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల అది భూమికి పైన ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటుంది. అంతరిక్షంలో ఉండే లిఫ్ట్ కేబుల్ భూమి నుంచి 96,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. దీనిని కౌంటర్ వెయిట్ అని పిలుస్తారు. ఈ కౌంటర్ వెయిట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. భూమధ్య రేఖకు సముద్ర ప్రాంతంలో ఎర్త్ పోర్ట్ నిర్మిస్తారు. ఇందులో బలాస్ట్ అనే నిర్మాణం ఉంటుంది. అంతేకాదు అక్కడే కేబుల్ టెన్షన్ ను కూడా సర్దుబాటు చేస్తారు. ఎత్తు పోర్టుకు దగ్గరలో నేలపై మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సముద్రంలోకి ఎర్త్ పోర్ట్ చేరుకునేందుకు సముద్ర మార్గంలోని కింది ప్రాంతం నుంచి ఓ సొరంగాన్ని నిర్మిస్తారు. ఈ కేబుల్ సహాయంతో క్లైంబర్ అనే విద్యుత్ అయస్కాంత వాహనాలు రోదసిలోకి వెళ్తాయి. అంతే వేగంతో కిందకి వస్తాయి. పైకి వెళ్తున్న కొద్ది ఆక్సిజన్ ఉండదు కాబట్టి అందులో ఆమ్లాజని ఏర్పాటు చేస్తారు. భూమి నుంచి కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత భారరహిత స్థితి ఉంటుంది కాబట్టి దానిని తట్టుకునేందుకు అందులో ఏర్పాట్లు చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.